అందరికీ నమస్తే. నేను మీ శారదని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఇంట్లో ఉండే పాలతోనే ఇలా తయారు చేసి ముచ్చటిగా 3 రకాల వంటలు తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? అయితే ఈ వీడియోలో చూడండి. ముందుగా అయితే ఈ పాలను విరగ్గొట్టి పన్నీర్ తయారు చేసి ఆ పన్నీర్తో పన్నీర్ బుర్జీ, అదే పన్నీర్తో పన్నీర్ ఫ్రై, అదే పన్నీర్తో పన్నీర్ ఫ్రైడ్ రైస్, ఇలా ఇంట్లో ఉండే పాలతోనే 3 రకాలు తయారు చేసుకోవచ్చండి. ముందుగా అయితే మనము ఎంత పన్నీర్ తయారు చేయాలనుకుంటున్నామో దానికోసం ఒక మందపాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నేనైతే 2.5 లీటరు పాలు పోస్తున్నానండి. పాలు మొత్తం పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఇవి మరిగించుకోవాలండి. మధ్య మధ్యలో పాలు కలుపుకుంటూ ఉండాలి. లేదంటే పాల మీద మీగడ కడుతుంది. మీగడ వచ్చిందనుకోండి పన్నీరు అనేది మనకి సాఫ్ట్గా ఉండదు. అందువలన లేదంటే మీగడ వచ్చినా మనము సైడ్కి అలా అని గరిటెతో తీసివేస్తే సరిపోతుంది. ఇలా చక్కగా పాలు మరిగిన తరువాత మీగడ అది ఉంటే తీసేసి ఈ పాలల్లో అంటే పాలు విరగగొట్టడానికి మనము ఇందులో నిమ్మరసం ఉపయోగించవచ్చు, వెనిగర్ కానీ ఉపయోగించవచ్చు. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం వేస్తున్నాను. నిమ్మరసం వేసిన వెంటనే హై ఫ్లేమ్ పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ ఉంటే మనకు విరిగినట్లు వస్తుంది. మీరు ఇక్కడ గమనించగలరు, పాలు మొత్తం విరిగిపోయి ఇలా జున్నులాగా ఆ పాలు అంటే నీళ్ళు అనేవి సపరేట్ అయినవి అంతవరకు మనము మరిగించుకోవాలి. ఇలా మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మనము వీటిల్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించిన విధంగా జున్ను సపరేట్గా ఆ వాటర్ అనేది సపరేట్గా రావాలండి. అప్పటి వరకు మనము ఈ పాలు అనేది మరిగించుకోవాలి. వెంటనే ఒక నెట్ తీసుకొని అందులో ఒక శుభ్రమైన క్లాత్ వేసుకోవాలి. ఈ మనము విరగొట్టినటువంటి పాలు ఉన్నాయి కదండి, ఆ మిశ్రమం మొత్తం ఆ క్లాత్లో పోసుకోవాలి. బయట కూడా అమ్ముతూ ఉంటారండి, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నేను ఎప్పుడైనా కానీ ఇంట్లోనే తయారు చేస్తాను. ఆ పాత్రకి అడుగంటలేదు చూడండి, అంత చక్కగా వచ్చింది మనకి ఈ పన్నీర్ అనేది. వెంటనే చల్లగా ఉండే నీళ్ళు పోయాలి. మనము పన్నీర్కి ఇది ఉపయోగించాం కదండి నిమ్మకాయ, అందువలన ఇందులో నుంచి చక్కగా కాస్త వేరే బౌల్లో పెట్టుకోవాలి. దాన్ని ఏం చేస్తానో తరువాత చెప్తాను. వేడి మీదనే చేసుకోవాలండి. ఇదంతా ఒక గరిటె తీసుకొని లేదంటే ఇలా మూటలాగా కట్టి ఒక చేత్తో పట్టుకొని ఇంకొక చేత్తో నొక్కినట్లు అంటే మనకు ఆ జున్నులో ఉండే వాటర్ అంతా పోతుంది. ఇదంతా వెంటనే చేసుకోవాలండి. ఇలా ఆ జున్నులో వాటర్ ఏమీ లేకుండా చూసుకొని దానిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆ క్లాత్లోనే ఆ జున్నుని ఉంచి మనకి రౌండ్ షేపు వచ్చేంత వరకు ఇలా షేప్ లాగా చేసుకోవాలి. తరువాత దాని మీద ఒక బరువు పెట్టాలండి. నేనైతే చిన్న రోల్ ఉంది, అది పెడుతున్నాను. 2 గంటలు అయిన తరువాత చూడండి మనకు పన్నీర్ అనేది ఇలా తయారవుతుంది. పర్ఫెక్ట్గా వచ్చిందండి పన్నీరు అనేది. ఈ మధ్య వార్తల్లో కూడా వస్తున్నాయి కదండి, పన్నీర్లో ఎక్కువగా పామాయిల్ మరియు పాలపొడి అన్నీ కలిపి తయారు చేస్తున్నారు. హెల్త్కి కూడా మంచిది కాదు, బయట కొనొద్దు అని చెప్తున్నారు. నేనైతే ఇలా ఇంట్లో తయారు చేసుకున్నాను. ఇలా తయారు చేసుకున్నటువంటి పన్నీర్ను ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇదే పన్నీర్తో మనము పన్నీర్ బుర్జీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను వేడి మీదే కాస్త పన్నీర్ ఒక బౌల్లో తీసాను కదండి, దానిని ఇలా నలిపినట్లంటే మనకి పొడి పొడిగా వస్తుంది. అప్పటికప్పుడు మనము తయారు చేసుకోవాలంటే వెంటనే ఇలా పొడి పొడిగా చేసుకొని కర్రీ అనేది తయారు చేసుకోవచ్చండి. ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 కప్పు
టమాటో ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే పసుపు, కారం, ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడే మనకి టమాటో ముక్క అనేది త్వరగా మగ్గుతుంది. వాటర్ ఏమీ పోయినవసరం లేదండి. వాటర్ పోస్తే కూర అనేది చప్పగా అయిపోతుంది. అందువలన 4-5 నిమిషాలకి మూత తీసి చూస్తే మనకి టమాటో ముక్కలు అనేవి మెత్తగా మగ్గి ఇలా కాస్త ఆయిల్ పైకి వస్తుంది. అప్పటి వరకు వేయించుకోవాలి. గరిటతో నొక్కినట్లు అంటే మనకి గుజ్జు గుజ్జుగా వస్తుందండి. మరొకసారి మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు ఒక్కసారి కలిపి మనము ముందు పన్నీరు పొడి పొడిగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పన్నీర్ మొత్తం ఇలా వేసుకోవాలి. పన్నీర్ మొత్తం వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పిడి వేసి మొత్తం కలిపి స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్నటువంటి పన్నీర్ బుర్జీ మనము చపాతీలోకి తినవచ్చు, అన్నంలోకి ఇలాగనే చల్లార్చిన అన్నం కలిపి పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మసాలాలు ఏమీ ఉపయోగించకుండానే చక్కగా రుచిగా తయారు చేసుకోవచ్చు. నైట్ టైము మనము ఇలా పన్నీర్ అనేది తయారు చేసి పెట్టుకుంటే పిల్లల లంచ్ బాక్స్లోకి ఉదయాన్నే ఈజీగా చేసి పెట్టవచ్చు. మరి రెండో రెసిపీ ఏంటంటే పన్నీర్ వేపుడు. ఇది కూడా చాలా సింపుల్ అండి. మరి తయారీ విధానం చూద్దామా? పన్నీరు తయారు చేసిన వెంటనే నేను 2 ముక్కలుగా కట్ చేసి ఇలా బాక్సులో వేసి స్టోర్ చేసి పెట్టుకున్నాను కదండి. అందులో ఒక ముక్క తీసి ఆ ముక్కతో ఈరోజు వేపుడు తయారు చేస్తున్నారు. నేను ఈ వేపుడికి పన్నీర్ అనేది పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి. మీ ఇష్టమైనటువంటి సైజులో చక్కగా ఈ పన్నీర్ అనేది ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వలన మసాలాలన్నీ త్వరగా ముక్కకు పడతాయి. మళ్ళీ తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఇక్కడ గమనించగలరు, మనము షాప్లో కొనేదానికన్నా తయారు చేసుకునేది ఎంత చక్కగా వచ్చిందో చూడండి. పన్నీర్ అనేది ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ ముక్కలతోటి వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను కాస్త పన్నీర్తోనే తయారు చేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెమే వేస్తున్నానండి. ఆ బౌల్లో పసుపు, కారం, ధనియాల పొడి, వేయించినటువంటి జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. తరువాత 1 స్పూను నూనె వేసుకొని చక్కగా ఈ మసాలాలన్నీ కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలన్నీ ప్రతి ముక్కకి మసాలా పట్టే విధంగా చక్కగా ఇలా కలుపుకొని మూత పెట్టి 10 నుంచి 20 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. నేనైతే 20 నిమిషాలు తరువాత ఫ్రై చేస్తున్నాను. ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. త్వరగా అయిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. కలిపి మూత పెట్టి మగ్గించుకోవడం వలన మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా మగ్గించుకోవడం వలన ప్రతి మొక్కకి మసాలా పడుతుంది మరియు మనం తినేటప్పుడు రుచిగా ఉంటుంది. ఇలా వేగిన తరువాత చివర్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన పన్నీరు వేపుడు రెడీ. ఇది మనము సాంబారు, ఆకుకూర పప్పు అవి చేసుకుంటూ ఉంటాం కదండి, వాటిల్లోకి సైడు నంచుకునేదానికి ఉపయోగించుకోవచ్చు. నేనైతే రుచి చూశానండి, చాలా రుచిగా ఉంది, చెప్పలేను మాటల్లో, అంత రుచిగా ఉంది. మరి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా మీరు కూడా పన్నీర్తో ఇలా ఫ్రై తయారు చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి చివరగా
ముచ్చటిగా మూడవ రకమైన వంట పన్నీర్ ఫ్రైడ్ రైస్. ఇది కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మన ఇంట్లో పాలుంటే ఒక్కసారి పన్నీర్ తయారు చేసి పెట్టుకుంటే రోజు మార్చి రోజు పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా తయారు చేసి పెట్టవచ్చు. మరి ఆలస్యం చేయకుండా పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. పన్నీర్ తయారు చేసినప్పుడు నేను 2 ముక్కలుగా కట్ చేసి స్టోర్ చేసి పెట్టాను కదండీ. ఒక ముక్కతో అయితే వేపుడు తయారు చేశాను. మరొక ముక్కతోటి ఈరోజు ఫ్రైడ్ రైస్ తయారు చేస్తున్నాను. నేను ఫ్రైడ్ రైస్ కూడా మీడియం కాకుండా మరి చిన్నవి కాకుండా ఇలా కట్ చేస్తున్నానండి. అంటే పిల్లలు తినేటప్పుడు వాళ్ళు ఈజీగా తినగలుగుతారు. మరి పెద్ద ముక్కలుగా కట్ చేసామనుకోండి మసాలా అనేది పట్టదు. అందువలన ఈ ముక్కలన్నీ ప్లేట్లోకి తీసుకొని ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు పసుపు, కారము, ఉప్పు వేసి ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ వేసి ఒక్క నిమిషము ఆ పసుపు, ఉప్పు, కారం పట్టే విధంగా కలుపుకొని వెంటనే ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి ఇలా వేగితే సరిపోతుంది. అలాగనే ఉంచామనుకోండి అవి కాస్త గట్టిగా అయిపోతాయి ముక్కలు అనేది. అన్నీ తీసిన తర్వాత అదే ఫ్రై ప్యాన్లో మరొక గరిటెడు ఆయిల్ వేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ అనేది ఇలా వేగిన తర్వాత అందులో 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. వేగిన తరువాత ఇందులో చిటికెడంత పసుపు, కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము చూసి వేసుకోవాలండి. వేయించినటువంటి జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి, అంటే ఇవన్నీ మన పిల్లలు తినే విధంగా వేసుకోవాలి. అంటే మనం తీసుకునే అన్నాన్ని బట్టి కూడా వేసుకోవాలండి. నేనైతే 1 కప్పు రైస్కి చెప్తున్నాను. ఇలా వేగిన తరువాత ముందుగా వండినటువంటి అన్నాన్ని చల్లార్చిన తరువాతనే ఈ వేపుడులో వేసుకోవాలి. అన్నానికి మొత్తము ఆ మసాలా పట్టిన తరువాత ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఎంతో రుచికరమైన పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టివ్వండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా ఇంట్లో ఉండే పాలతోనే తక్కువ రేటుకి ఎంతో ఆరోగ్యంగా ఉండేటువంటి పన్నీరును తయారు చేసి పిల్లల లంచ్ బాక్సుల్లో 3 రకాలుగా తయారు చేసి 3 రోజులు పంపివ్వండి. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.